అనేక రకాలైనటువంటి సమస్యలతో అనారోగ్య ఇబ్బందులు ఆటంకాలతో సతమతమవుతూ ఉంటారు. కానీ కష్టపడి పనిచేయడం మీనరాశి వారి సొంతం. ధనం వస్తే ఐశ్వర్యం వస్తే మా అందరి యొక్క యూనిటీతో సక్సెస్ అయ్యావు అంటారు. మీరు ఫెయిల్యూర్ అయితే ఇది నీ ఒక్కడి వల్లే అయిందని చెప్పి మీ మీద నిందలు వేయడానికి అనేక మంది పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. విశేషంగా బ్యాంకులు లావాదేవీలు ఓటీపీలు అలాగే ఫేస్బుక్లో వాట్సాప్లో నీకు నచ్చినది కదా ఇది నిజం కదా అని చెప్పి ఎప్పుడైతే దానిని ఫార్వర్డ్ చేసావా భారీ మూల్యం చెల్లించక తప్పదు మిత్రమా. ధనపరమైన ఇబ్బందులు అనేక రకాలైనటువంటి బంగారు ఆభరణాలు ఓటీపీలు పక్కవారు చెరవేసుకొని మీ యొక్క ధనాన్ని దొంగలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలు ఉన్నతంగా ఎదగాలని చెప్పి తల్లిదండ్రులు ఆహారనిశలు కష్టపడుతూ ఉంటారు. అదే భావన పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగినట్లయితే కుటుంబమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే యమునా తీరయ్యే పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు ఇప్పుడు తర్వాత అని ఆలోచించగలిగితే చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. నీటితో కానీ నిప్పుతో కానీ పంచభూతాలతో కానీ దయచేసి చెలగాటం ఆడవద్దు. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. కుటుంబంతో వీలైనంత వరకు దాపరికలమైనటువంటి వ్యవహార కార్యకలాపాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. రహస్య చర్చలకు రహస్య మంతనాలకు ఇది సరైన సమయం కాదు.